టీమిండియా ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ ఆసియా కప్ లో చోటు దక్కించుకున్నాడు. పేలో ఫామ్ తో ఉన్న రింకు సింగ్ చోటు దక్కడం కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే రింకు సింగ్ టీ20 రికార్డు ఏడాది నుంచి ఘోరంగా ఉంది. ఫినిషర్ గా రింకు సింగ్ సెలెక్టర్లు మరో అవకాశాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయ్యర్, జైస్వాల్ సూపర్ ఫామ్ లో ఉన్నా వీరికి దక్కని అవకాశం ఈ ఉత్తరప్రదేశ్ ఆటగాడికి దక్కింది. 2023 ఐపీఎల్ సీజన్ లో రింకు సింగ్ ఒక్కసారిగా స్టార్ ఆటగాడుగా లిస్టులోకి చేరాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వరుసగా 5 సిక్స్లు కొట్టి కోల్కతా జట్టును గెలిపించి ఒక్కసారిగా వైరల్ గా మారిపోయాడు. ఈ ప్రదర్శనతో అనూహ్యంగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి తనకు తాను నిరూపించుకున్నాడు. నిలకడగా ఆడుతూనే వేగంగా పరుగులు చేస్తూ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇండియా తరపున తొలి 19 ఇన్నింగ్స్ లో 59.87 సగటుతో 175.45 అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో 479 పరుగులు చేశాడు. వీటిలో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే 2024 నుంచి రింకు సింగ్ కెరియర్ ఒక్కసారిగా దిగజారిపోయింది. ఒకవైపు ఐపీఎల్ లో ఘోరంగా విఫలం కావడంతో పాటు మరోవైపు భారత జట్టులోనూ తన పేలో ఫామ్ ను కొనసాగించాడు. రింకు సింగ్ చివరి 7 టీ20 మ్యాచ్లు చూసుకుంటే 13.40 సగటుతో కేవలం 67 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతని స్ట్రైక్ రేటు కూడా 101.51 గా దారుణంగా ఉంది. సౌత్ ఆఫ్రికా టూర్ లో 9.33 సగటుతో 28 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఐపీఎల్ చివరి 2 సీజన్లో కూడా తన ప్రదర్శన దారుణంగా ఉంది. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. 2024లో 18.66 సగటుతో 168 పరుగులు మాత్రమే చేశాడు. ఇక 2025 సీజన్ లో 29.42 యావరేజ్ తో కేవలం 206 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయినా కూడా ఆసియా కప్ లో అతనికి ఛాన్స్ వచ్చింది. ఇక ఈ టోర్నీలో రింకు సింగ్ నిరూపించుకోకపోతే అతని టీ20 కెరియర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.